పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన వాకిటి. కొత్తకోట బీసీ ఉమెన్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థకు గురై వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించిన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీఆర్ఎస్పీ నాయకులు హేమంత్ ముదిరాజును అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. మీకు అంశంగా నేను మారాలో ఉంటే మీరు మనకి కలవలేకపోయినా నేను వాకిటి శ్రీరామన్ జిల్లా అధికార వాళ్ళ ఇన్సిడెంట్ వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ఏమంటాను మన వచ్చినట్టు తగ్గుతాడు ఇట్లా కంటిన్యూ లేని తల్లి వేసుకో 144 మెంబర్స్ లో ఇప్పుడు ఎంతమంది వచ్చినా మనలో బట్టి నేను చూసింది 17 ఆల్రెడీ వచ్చింది. ఈ రాని వాడని కూడా బిగ్గించుకొని అందరు బాధ్యత తీసుకొని చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈరోజు కొత్తకోట టౌన్ లో బీసీ కళాశాల హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో దాదాపు 30కి పైగా అమ్మాయిలు అస్వస్థతకు గురై వనపర్తి ఏరియా హాస్పిటల్కి రావడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఇదొక్కటే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సీరియస్ కాలేదు. నాకు ఈరోజు నచ్చినటువంటి అంశం వనపర్తి సిఐ గారు పాపం ఎందుకని నేను ఏ అధికారిని పోడని కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. చాలా సంతోషం ఉంది. పనిచేసే వాళ్ళని పొగుడతాం, పనిచేయని వాళ్ళని తిడతాం. వార్డర్లను ఈ విషయంలో బాధ్యత చేయడం కాదు, ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి ఫుడ్ ఏదైతే పదార్థాలు ఉన్నాయో దాని ద్వారానే అస్వస్థతకు గురైనారు. గతంలో పనిచేసిన వార్డన్లే ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి వార్డన్లే ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. గత 10 ఏళ్లలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల కక్కుర్తికి ఈరోజు విద్యార్థులు బలవుతున్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాలా, లేకపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తామని విజ్ఞప్తి చేస్తాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈరోజు కొత్తకోట టౌన్ లో బీసీ కళాశాల హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో దాదాపు 30కి పైగా అమ్మాయిలు అస్వస్థతకు గురై వనపర్తి ఏరియా హాస్పిటల్కి రావడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఇదొక్కటే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సీరియస్ కాలేదు. నాకు ఈరోజు నచ్చినటువంటి అంశం వనపర్తి సిఐ గారు పాపం ఎందుకని నేను ఏ అధికారిని పోడని కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. చాలా సంతోషం ఉంది. పనిచేసే వాళ్ళని పొగుడతాం, పనిచేయని వాళ్ళని తిడతాం. వార్డర్లను ఈ విషయంలో బాధ్యత చేయడం కాదు, ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి ఫుడ్ ఏదైతే పదార్థాలు ఉన్నాయో దాని ద్వారానే అస్వస్థతకు గురైనారు. గతంలో పనిచేసిన వార్డన్లే ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి వార్డన్లే ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. గత 10 ఏళ్లలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు.
దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల కక్కుర్తికి ఈరోజు విద్యార్థులు బలవుతున్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాలా, లేకపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తామని విజ్ఞప్తి చేస్తాం.